हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంతపరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందునటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. అందులో క్రమంగా 2 శ్లోకాలు తెలుసుకున్నాము. 3వ శ్లోకం చదవండి. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. హే భారత, భరత కులంలో జన్మించినటువంటి మరియు భరత వంశీయుల యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి ఓ భారత, ఓ అర్జున, సర్వస్య అనగా సమస్త ప్రాణులకు శ్రద్ధ అన్నది సత్వానురూప. సత్వం అంటే అంతఃకరణము అని అర్థము, కానీ దాని చేత ఉపలక్షణమైనటువంటి సంస్కారాలను తీసుకోవాలి. పూర్వజన్మల్లో వారు ఏ విధంగా ఆచరించారో, సత్వప్రధానంగా వ్యవహారం చేశారా, రజోగుణ ప్రధానంగా వ్యవహారం చేశారా, తమోగుణ ప్రధానంగా వ్యవహారం చేశారా, వారి పూర్వజన్మల్లో ఆ వ్యవహారాన్ని బట్టి వారి యొక్క సంస్కారాలు వారి అంతఃకరణలో ఉంటాయి, సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అయితే పూర్వ శరీరము ఇప్పుడు లేదు, దాన్ని వదిలేసి ఇప్పుడు ఈ శరీరాన్ని ధారణ చేసుకున్నాడు జీవుడు. అయితే పూర్వ శరీరాన్ని, స్థూల శరీరాన్ని వదిలాడే కానీ సూక్ష్మ శరీరాన్ని వదలలేదు. సూక్ష్మ శరీరం అలాగే జన్మజన్మలకు వస్తూనే ఉంటుంది. ఏ విధంగా ఆత్మ అవినాశియో అట్లా సూక్ష్మ శరీరం కూడా జ్ఞానం కలిగేంత వరకు అవినాశియే, అది వస్తూనే ఉంటుంది.
అంటే పూర్వ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరమే ఇప్పుడు ఈ స్థూల శరీరంలో అదే సూక్ష్మ శరీరం ఉంటుంది. మరి మన సంస్కారాలన్నీ కూడా సూక్ష్మ శరీరంలోనే దాగి ఉంటాయి. అందువల్ల అదే సూక్ష్మ శరీరం ఈ శరీరంలో వచ్చింది కాబట్టి ఆ జీవుడే ఈ శరీరంలో ప్రవేశించాడు కాబట్టి అవే సంస్కారాలు ఉంటాయి ఇప్పుడు ఈ వర్తమాన శరీరంలో కూడా. అందుకే ఒక్కొక్కరి వ్యవహారము చూస్తే కొందరు కోతిలాగా వ్యవహారం చేస్తారు. చంచలం ఉంటుంది వృత్తి, మనిషే కానీ కోతిలాగా వ్యవహారం చేస్తాడు. ఎందుకు? వాడు పూర్వజన్మలో కోతి ఉండేది. ఆ కోతి సంస్కారాలు ఇప్పుడు కూడా పోవు అన్నమాట, ఉంటాయి అందులో. ఒకడు దున్నపోద్దాయి ఉండే వెనకట పూర్వజన్మలో, ఇప్పుడు కూడా దున్నపోతులాగానే చేస్తాడు వాడు. చేష్టలు చేస్తే మందిని ఉట్టిగానే ఇట్లా అంటాడు. దున్నపోతు ఏం చేస్తుంది? పోతూ పక్కనున్న ఆవులు పోతుంటే ఆవును ఇట్లా అంటుంది కొమ్ములతోని. దున్నపోతు చేస్తాడు. అట్లా మనిషి కూడా అట్లే చేస్తాడు. మంచిగా ఉన్నవాడిని ఒకరిని వానంతల వాడు ఉంటే వచ్చి ఏమరా వట్టేంద్రా ఇట్లేంద్రా అని ఉట్టిగా అంటాడు వాడిని. దున్నపోతు కాదు వాడు. ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. ఆ సంస్కారాలు ఉన్నాయి కదా పూర్వజన్మలో. పూర్వజన్మలో మంచి సజ్జనుడిగా ఉంటే ఇప్పుడు కూడా సజ్జనుడిగా ఉంటాడు. ఎవరి జోలికి పోడు, ఎవరిని ఏమనడు, తన సాధన తాను చేసుకుంటాడు, ఆధ్యాత్మ చింతన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పూర్వజన్మలో అతడు ఆధ్యాత్మ సంస్కారం కలవాడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఇట్లా పూర్వజన్మల్లో ఉన్న సంస్కారాలే ఈ వర్తమాన జన్మలో వస్తాయి. అందుకని సత్వానురూప అంటే వాళ్ళ పూర్వజన్మల్లో ఉన్నటువంటి జన్మాంతర సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించే ఇప్పుడు ఈ జన్మలో వారికి శ్రద్ధ ఉంటుంది. సాత్వికమా, రాజసికమా, తామసికమా, అదే శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధామయ అంటే శ్రద్ధతో కూడిన అయం ఈ పురుషుడు ఎవడైతే ఉన్నాడో యత్ శ్రద్ధ ఎట్టి శ్రద్ధ గలవాడో సహ వాడు సయేవ అట్టి సత్వం గలవాడే అగుచున్నాడు. పూర్వజన్మంలో ఎటువంటి గుణము కలిగి ఎటువంటి సంస్కారాలు గలవాడై ఉంటాడో ఇప్పుడు కూడా అదే సంస్కారాలు కలవాడు ఉంటాడు. మనం 6వ అధ్యాయంలో చెప్పుకున్నాము. ఎవరైతే ఈ జన్మలో పరమార్థ సాధన చేస్తూ చివరికి ఒకవేళ ఆత్మజ్ఞానాన్ని పొందలేక ప్రారబ్ధము తీరిపోయి శరీరము వదిలిపెట్టాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ భావి జన్మలో కూడా అతడు శుచీనాం శ్రీమతాం గేవే యోగ భ్రష్టోభి జాయతే అని చెప్పినాడు. శుచిర్భూతులైనటువంటి శ్రీమంతుల ఇళ్లలో పుట్టి తర్వాత సాధనలు చేసి ముక్తుడవుతాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం, లేదా యోగుల ఇళ్లలో జ్ఞానుల ఇళ్లలో పుట్టి తర్వాత సాధనలు చేసి ముక్తుడవుతాడు. ఎలా చేయగలుగుతాడు అంటే పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని భగవంతుడు చెప్పాడు. పూర్వజన్మలో చేసినటువంటి అభ్యాస పాటవం, అభ్యాస దారిఢ్యత చేత, అభ్యాస బలం చేత అతనికి ఇష్టం లేకున్నా కానీ ఆధ్యాత్మ మార్గంలోకి ఈడ్చుకురాబడతాడు. ఆ సంస్కారాలు లాక్కొస్తాయి. ఎందుకంటే పూర్వజన్మలో చేసిన సంస్కారాలు ఉన్నాయి. చాలా పరిపక్వత వచ్చేంతవరకు కూడా సాధన చేశాడు, కానీ ప్రారంధము అంతటితోనే సమాప్తమైంది కాబట్టి మళ్ళీ జన్మలో అదే సంస్కారాలతోని అతనికి ఇచ్చ లేకున్నా కానీ వివసుడే ఎందుకు కాదు మళ్ళీ ఆధ్యాత్మ మార్గంలోకి ఈడ్చుకురాబడతాడు. ఆ సంస్కార బలం, ఆ సంస్కారం అలా తీసుకొస్తుంది అన్నమాట. అందుకని పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారానుగుణంగానే ఈ జన్మలో కూడా శ్రద్ధ సాత్విక రాజసిక తామస భేదం చేత పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారానుగుణంగానే ఈ జన్మలో కూడా శ్రద్ధ ఉంటుంది అని చెప్పినాడు. ఒకడు తినడు ఆహారము, చెప్పాడు మాటను, చేయు పనిని చూచినచో వీడు సాత్వికుడా రాజసుడా తామసుడా అని తెలుసుకొనవచ్చు. అలా ఒక వ్యక్తిని మనం ఇతడు సాత్వికమైనటువంటి వ్యక్తియా, రాజసిక వ్యక్తియా, తామసిక వ్యక్తియా గుర్తించాలంటే వాడు తినే భోజనాన్ని బట్టి మనం చెప్పొచ్చు. వాడు ఏ విధమైన భోజనం చేస్తున్నాడు, సాత్విక ఆహారం చేస్తున్నాడా, రాజసిక ఆహారం తీసుకుంటున్నాడా, తామసిక ఆహారం తీసుకుంటున్నాడా, దాన్ని బట్టి మనం వాడిని నిర్ణయం చేయొచ్చు, వీడు ఈ జాతికి చెందినోడే అని. అందుకే భగవద్గీత గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయము మరియు ఈ 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము,
మరి ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఈ మూడింటిని కనుక చక్కగా మనం అధ్యయనం చేసినట్లయితే ఎదుటి వ్యక్తిని వెంటనే గుర్తించవచ్చు. మనం వాని మాటను బట్టి, వాని చేష్టను బట్టి, వాని విహారం ఆహారాన్ని బట్టి వెంటనే మనం గుర్తించవచ్చు, ఇతడు ఫలానా గుణానికి సంబంధించిన వాడు. సాత్వికుడైతే మనం అతనితోని వ్యవహారం చేయొచ్చు, కానీ రాజసికుడు తామసికుడు అనే నిర్ణయం అయితే మాత్రం వాళ్ళతో వ్యవహారం చేయడానికి లేదు, దూరంగా ఉండాలి. వ్యవహారంలో మనము వివేకంతో వ్యవహరించడానికి ఈ 3 అధ్యాయాలు చాలా ప్రధానమైనటువంటి, మనిషిని వెంటనే గుర్తుపట్టడానికి వస్తాయి, ఇతడు ఎటువంటి వాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ మలయాళ స్వాముల వారు. వాడు తినే ఆహారాన్ని బట్టి, మాట్లాడే మాటను బట్టి, వాడు చేసే పనిని బట్టి మనం వాడిని గుర్తించడానికి వస్తుంది. ఇప్పుడు సాత్వికుడా, రాజసికుడా, తామసికుడా. వాని యొక్క అంతఃకరణము ఏ గుణములను కలిగి ఉండునో వాడు అలాగును ప్రవర్తింపగలుగును. ఎందుకంటే వాని అంతఃకరణములో ఏ సంస్కారాలు ఉంటే ఆ సంస్కారానుగుణంగానే వాడు వ్యవహారం చేస్తాడు, ఇంకో రకంగా చేయడు. వానికి దుష్ట సంస్కారం ఉన్నదనుకో, వాడు సినిమాలు, షికార్లు, తాగుడు, తందనాలాడు అదే వ్యవహారం చేస్తాడు. వాడు సంస్కారాలు ఉన్నాయి అట్లా. సాత్వికుడైతే మనలాగా సత్సంగం చేస్తాడు, అధ్యయనం చేస్తాడు, ఆ పూజ పునస్కారం మొదలైనవి చేస్తాడు సాత్వికుడైతే. రాజసుడైతే ఇక వ్యవహారంలో తత్పరుడైతాడు, రాజకీయం చేస్తాడు. రాజసికం ఉంటే ఇట్లా ఇది గుర్తుపట్టడానికి వస్తుంది మనకు. ఈ 3 గుణాల్లో ఏ గుణంతో కూడి ఉండిన వాడైనను ఆ గుణమును అనుసరించి ప్రవర్తించుట సత్యమనియు ధర్మమనియు అతనికి తోచేలాగున చేయు మూల ప్రకృతి అను మాయ ఒకటి గలదు. అయితే వాడు ఏ గుణానికి చెందినవాడైనా ఉండనిగాక. అయితే ఆ గుణాలకు ప్రకృతి అంటే మూల కారణం ఎవరు? అజ్ఞానం. వాడు సాత్వికుడు ఉన్నా కానీ అది కూడా అజ్ఞాన కార్యమే. ఇప్పుడు మనం ఉన్నాం, సత్సంగం చేస్తున్నాం, మనకు ఇప్పుడు సత్వగుణం ఉంది. సత్వగుణం చేత దైవ సంబంధమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ సత్వగుణం కానీ సత్వగుణ కార్యమైనటువంటి మనం చేసేటువంటి ఏ వ్యవహారం కానీ ఇది కూడా అజ్ఞాన కార్యమే. ఇది కూడా అజ్ఞానం చేతనే చేస్తున్నాం మనం. ఎందుకు? వాస్తవంగా మన స్వరూపం నందు పరమాత్మ యందు వ్యవహారమే లేదు. సాత్విక వ్యవహారం లేదు, రాజసిక వ్యవహారం లేదు, తామసిక వ్యవహారం కూడా లేదు. నిర్వ్యవహారం ఉన్నది. ఎత్తదృశ్యమగ్రాహ్యం అవ్యవహార్యం అని అంటూ మనకు శృతిమాత చెప్తుంది మాండుక్యోపనిషత్తు. ఏ వ్యవహారం లేదు, అయినా కానీ వ్యవహారం చేస్తున్నామంటే శరీరంతో ఈ గుణాలతో తాదాత్మ అభిమానాన్ని పొంది అటాచ్మెంట్ పెట్టుకొనే చేస్తున్నాం మనం. ఇది కూడా అజ్ఞాన కార్యమే మనం చేసేది. అయితే మరి అజ్ఞానంలోనే ఉన్నాం కదా మరి స్వామీజీ, మరి జ్ఞానం ఎట్లా కలుగుతుంది అని అంటే ఈ సత్వగుణంలోకి వచ్చాం కదా, సత్వగుణం నుండి మనం ఏం చేయాలి? సాధన చేస్తూ 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 మన స్వరూపాన్ని తెలుసుకొని ఈ సత్వగుణాన్ని కూడా వదిలిపెట్టాలి. చివరికి ఏ గుణం కూడా మనకు అవసరం లేదు. నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం, నా మంత్రో, నా తీర్థ, నా వేద, నా యజ్ఞ, చివరికి అన్నీ వదిలిపెట్టాల్సిందే. 18వ అధ్యాయంలో ఇప్పుడు రానున్న అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. అంత బోధించిన తర్వాత, భగవద్గీత అంతా బోధించిన తర్వాత చివరిలో అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను వదిలిపెట్టు. ఏదైతే దేహ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, అంతఃకరణ ధర్మాలు, ప్రాణ ధర్మాలు, మరి బాహ్యమైనటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మరి గృహస్థ, వానప్రస్థ, బ్రహ్మచారి, సన్యాసి, ఏ ధర్మాలు నువ్వు ఆరోపించుకొని వ్యవహారం చేశావో అన్నీ వదిలిపెట్టు. నువ్వు ఏదీ కాదు. నువ్వు బ్రాహ్మణుడి కాదు, క్షత్రియుడు కాదు, వైశ్యుడు కాదు, శూద్రుడు కాదు, బ్రహ్మచారి కాదు, గృహస్థుని కాదు, సన్యాసి కాదు, వానప్రస్థుని కూడా కాదు. నువ్వు దేహం కాదు, ఇంద్రియాలు కాదు, ప్రాణం కాదు, మనస్సు కాదు, ఏది కాదు. అన్ని ధర్మాలను వదిలిపెట్టి నిర్ధర్మకమైనటువంటి కేవలం నన్నే శరణు పొందు అన్నాడు. కేవలం నన్నే అంటే శ్రీకృష్ణుణ్ణి అంతేనా? ఏమనుకుంటారు? తెలిసింది. నన్నే అంటే నా స్వరూపం. ఇప్పుడు ఈ దేహాది సంఘాతాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఇప్పుడు నేను అంటున్నావే, ఆ నేనును ఆశ్రయించు. అది ఎవరు? అది ఏ ధర్మాలు లేనటువంటిది, దేనికి సంబంధం లేదు. ఈ అన్నిటిలో ఉండి కూడా దేనికి సంబంధం లేదు. అది అగో దాన్ని శరణాగతి పొందు అంటే ఆ స్థితిలో ఉండు. అదే నేను
ఆ నేనే అంతటా ఉన్నటువంటి వ్యాపక పరమాత్మను అని ఈ స్థితిలో ఉండు అని చెప్పినాడు భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ, అన్ని ధర్మాలను వదిలిపెట్టి మాం ఏకం, నన్ను ఒక్కనే శరణు పొందు అన్నాడు. అది చివరికి మనం ఆ స్థితికి వెళ్ళాలి. ఇదంతా సాధనావస్థ. ఇప్పుడు మనం చేస్తున్నదంతా సాధన చేసి చేసి ఆ సాధ్యావస్థకు చేరుకొని సాధనాలన్నింటినీ వదిలిపెట్టాల్సిందే. భోజనం చేసిన తర్వాత విస్తరాకుని ఏం చేస్తాం? వదిలిపెడతామా లేదా? ఏమి మళ్ళీ కడుక్కొని రేపటికి పనికొస్తుంది అని చెప్పి చెవులు పెట్టుకుంటామేమి? పడేస్తామా లేదా? పడేస్తాం. అట్లా ఈ సాధనాలు, ఈ శరీరము, ఇవన్నీ కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకునేంత వరకే వీటన్నిటి యొక్క ఉపయోగం. ఆ తర్వాత జీవుడు లేడు, దేవుడు లేడు, ఎవడు లేడు, ఉన్నది ఒకే ఒక పరమాత్మ వస్తువు. ఈశ్వరుడు జగత్ కారణం అని అంటామే, ఆ ఈశ్వరుడు కూడా లేడు. ఎందుకంటే ఈశ్వరుడు అని ఎవరికన్నాము? మాయ అనేటువంటి ఉపాధిని స్వీకరిస్తే ఈశ్వరుడు అనబడ్డాడు. మాయనే లేకపోతే ఈశ్వరుడే సిద్ధిగాడు కదా. అమ్మగారు ఉంటే గృహస్థుడు అనబడతాడు. అమ్మగారు లేకపోతే గృహస్థుడు కాదు కదా. వాడు బ్రహ్మచారిగానే ఉన్నాడు అనుకో, వాడు గృహస్థుడు ఎలా అవుతాడు చెప్పండి? కాలేడు. అమ్మగారిని పానీగ్రహణం చేస్తే వాడు గృహస్థుడు అయిపోతాడు. మరి అమ్మగారే లేకపోతే బ్రహ్మచారి అంతే. అట్లా మాయనే లేకపోతే ఈశ్వరుడే లేడు. మాయను స్వీకరిస్తే ఈశ్వరుడయ్యిండు. అందుకని మాయనే మిథ్య అని ఎప్పుడైతే మనం నిశ్చయించుకున్నామో ఇక ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు, మరి ఎవడు? ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మతత్వం, అది నేనే అని ఈ విధంగా చివరికి తెలుసుకొని అన్నిటినీ వదిలిపెట్టాల్సిందే. అప్పుడు ఈ శాస్త్రము లేదు, గురువు లేడు, నువ్వు లేడు, నేను లేను. నా శాస్త్రం నా శిష్యో నా శిక్ష న చత్వం న చాహం నవాయం ప్రపంచ స్వరూపావబోధే వికల్పా సహిష్ణు తదేకో వశిష్ట శివ కేవలోహం. చూడు, అసలు మౌనంగా ఉండిపోవాలి. ఆడ శాస్త్రము లేదు, శాస్త్రాన్ని బోధించే శాస్త్ర గురువు లేడు, శిష్యుడు లేడు, నువ్వు లేవు, నేను లేను. నువ్వు నేనటువంటి భేదమే లేదు, ఈ ప్రపంచమే లేదు. ఇక నువ్వెవరు, నేనెవరు? ఉన్నది ఒకటే ఒక పరమాత్మ. ఆ స్థితికి వెళ్ళి ఆనందంగా ఆ స్థితిలో ఉండాలంతే. ఇదంతా జంజాటు కదా, పెద్ద బాన్గడి ఇదంతా. అందుకని అన్నీ వదిలేసి ఏ విధంగా సుషుప్తిలో ఉంటాం కదా, గాఢ నిద్రలో హాయిగా నిద్రపోతాం. ఏమన్నా ఉన్నదా టెన్షన్? అక్కడ హాయిగా ఉంటాం. బస్ అక్కడ ఏ టెన్షన్ లేదు, అన్నీ వదిలిపెట్టినాం. అక్కడ ఏమైనా ఉన్నాయా? గాఢ నిద్రలో నీ ఇల్లు, నీ చుట్టాలు, నీ పక్కాలు, నీ భార్య, పిల్లలు ఎవరు ఉన్నారాడా? నీ శరీరం అన్నా ప్రతీతి అవుతుందా అక్కడ గాఢ నిద్రలో? ఏదీ లేదు. మరి నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఎట్లున్నావు? ఆనందంగా ఉన్నావు. నో టెన్షన్ ఎట్ ఆల్. ఏ టెన్షన్ లేదు, హాయిగా ఉన్నావు. లేవంగానే అన్నీ మళ్ళా వస్తూనే ఉండి ఎదురుకు వస్తాయి. అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఇది చేయాలి, అది చేయాలి. లేవంగానే అన్నీ ఎదురవుతాయి. కానీ నిద్రలో ఎంత ఆనందంగా ఉన్నాం చూడండి. ఆ స్థితిని జాగ్రత్తలో అనుభవించాలి మనం కదా. నిద్రలో ఏ ఆనందాన్ని అయితే మనం అనుభవిస్తున్నామో ఆ ఆనందాన్ని జాగ్రత్తలో అనుభవించాలి. అంతర్ముఖం అయ్యి అన్నిటిని వదిలేసి ఆ మనసును క్రమేణా తీసుకెళ్ళి ఆత్మలో లయం చేసినట్లయితే కేవలం ఆ మనసు లేకపోతే జగత్తే లేదు. ఇక మనసు ఉంటేనే జగత్తు, మనసు లేకపోతే జగత్తే లేదు. ఆ మనసుని తీసుకెళ్ళి ఆత్మలో లయం చేసినామంటే ఆత్మనే ఉంటుంది అంతే. బాస్ ఆనందంగా అనుభవించవచ్చు. అది ఆ స్థితికి వెళ్ళడానికి ఇవన్నీ సాధనాలు. మరి ఇవన్నీ మనం తెలుసుకుంటేనే కదా ఆ స్థితికి పోగలుగుతాం. అదన్నమాట. అందుకని ఈ సత్వగుణాన్ని కూడా చివరికి వదిలిపెట్టాల్సిందే. కాకపోతే మనం ఆత్మజ్ఞానాన్ని పొందేంత వరకు సత్వగుణం మనకు అవసరం. సత్వగుణం ఉంటేనే కానీ సాధన చేయగలుగుతాం. అందుకని తమోగుణం నుంచి రజోగుణంలోకి తీసుకురావాలి మనస్సును. రజోగుణం నుంచి సత్వగుణంలోకి తీసుకురావాలి. సత్వగుణంలోకి తీసుకొచ్చిన తర్వాత సత్వగుణాన్ని ఆశ్రయించి సాధన చేసిన తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత ఆ సత్వగుణాన్ని కూడా వదిలిపెట్టాల్సిందే. అంతవరకు మాత్రము సత్వగుణం చాలా అవసరం. కావున అట్టివారు బ్రహ్మనిష్ఠుల దగ్గర నుండి మాత్రమే బాగుపడగలరు కదా. ఎవరైతే సత్వగుణాన్ని ఆశ్రయిస్తారో వారు ఇప్పుడు ఏం చేయాలి అంటే మహాత్ములను ఆశ్రయించాలి. ఆశ్రయించి సత్శాస్త్రం, వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి తన స్వరూపాన్ని విచారం చేసి తెలుసుకొని ఆ స్థితిలో ఉన్నట్లయితే అతడు ఉద్ధరింపబడతాడు, బాగుపడతాడు.
తన కన్నుల చేత సమస్త ప్రపంచమును చూడగలుగును, కానీ ఈ అన్నిటికీ చూచు కన్ను తన్ను తా చూడజాలదు. ఇప్పుడు కన్నుతోని అన్నిటిని చూస్తూ ఉన్నాం, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా అని తెలుసుకుంటూ ఉన్నాం. అన్నిటినీ చూస్తున్నటువంటి కన్ను తనను తాను తెలుసుకుంటుందా? తనను తాను చూస్తుందా? కన్నును చూస్తుందా? చూడలేదు. అట్లా ఆ కన్నును కూడా చూసేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? నా కన్ను అనేవాడు ఒకడు ఉన్నాడా లేదా? ఆ కన్ను యొక్క స్థితిగతులను తెలుసుకునేవాడు. కన్ను బాగుగా కనపడుతుందా, మందంగా కనపడుతుందా, అసలే కనపడడం లేదా? ఈ కన్ను యొక్క స్థితిగతులు తెలుస్తున్నాయా లేదా? మనకు తెలుస్తున్నాయి కదా. మరి అతడు కన్ను కంటే వేరే ఇంకోడు ఉన్నాడా లేదా? అది మనం శ్రోత్రస్య శ్రోత్రం చక్షుషశ్చ చక్షు అని చెప్తున్నది. చెవికి చెవి ఉన్నాడు అతడు, కన్నుకు కన్నున్నాడు. ఎందుకు? కన్నును తెలుసుకునేవాడు తాను కాబట్టి. అది మన వాస్తవ స్వరూపం. ఆ స్థితిని తెలుసుకొని మనము ఉండాలి కదా. ఇదే ప్రకృతి యొక్క వైచిత్ర్యము అంటాడు. అయితే మన స్వరూపమునందు అజ్ఞానం లేదు, అజ్ఞాన కార్యమైనటువంటి గుణాలు లేవు, ఏ వ్యవహారం లేదు, క్రియాకలాపాలు ఏవి లేవు. అయినా కానీ అజ్ఞానం చేత, ప్రకృతి యొక్క మహాత్మ్యం చేత, వైచిత్ర్యం చేత ఇవన్నీ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి అంటాడు. సరే, ఈ విధంగా మలయాళ స్వాముల వారు చెప్పారు. మరి రామకృష్ణానంద స్వాముల వారు కూడా ఏం చెప్తారు అది కూడా కొంచెం చూద్దాం. భరతకుల భూషణుడమైనటువంటి ఓ అర్జున, ప్రతి వానికి వాని సత్వాన్ని బట్టి శ్రద్ధ ఉంటుంది. సత్వం అంటే మనం ఇప్పుడు తెలుసుకున్న ప్రకారంగా పూర్వజన్మ సంస్కారాలతో కూడినటువంటి అంతఃకరణము. పూర్వజన్మలో చేసిన కర్మ యొక్క సంస్కారాలకు, వాసనలకు అంకితమై ఉండే బుద్ధి, దానినే సత్వం అన్నారు. గడిచిన శ్లోకంలో స్వభావం అని చెప్పాడు. త్రివిధా భవతి శ్రద్ధ అని దేహీనాంస స్వభావజ, స్వభావం అని శబ్దం చేత చెప్పినటువంటిదే ఈ శ్లోకంలో సత్వం అని చెప్పినాడు. సత్వం అన్నా స్వభావం అన్నా ఒకటే. పురుషుడు ప్రతివాడు శ్రద్ధామయుడే కదా. పురుషుడు అంటే జీవి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. పురుషుడు అంటే శాస్త్రం లోపల కేవలం మీసాలు ఉన్నోడు పురుషుడు కాదు. శాస్త్రంలో ఇప్పుడు కూడా పురుష శబ్దం వచ్చినప్పుడు పురుషుడు అంటే మీసాలు ఉన్నవాడు పురుషుడు అని అనుకోకూడదు. పురుషుడు అంటే ఈ పురంలో ఉండేవాడు పురుషుడు. అది స్త్రీ శరీరం ఉండని, నపుంసక శరీరం ఉండని, పురుష శరీరం, పశు పక్షి క్రిమి కీటక ఏదైనా ఉండుగాక, అన్ని పురాలు శరీరాలు. ఆ పురంలో ఉండేవాడు చైతన్యం, జీవుడు, వాడే పురుషుడు. కాబట్టి ఈ పురుషుడు, ఈ జీవుడు ప్రతివాడు కూడా శ్రద్ధ గలవాడే ఉన్నాడా లేడా? శ్రద్ధ ఉన్నదా లేదా? ఏ దాని మీద ఒకదాని మీద శ్రద్ధ ఉంటుంది, ఎవరి మీద ఒకరి మీద శ్రద్ధ ఉంటుంది. వాడు దరిద్రుడైనా పర్వాలేదు, వాని మీద శ్రద్ధ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎవరి మీద ఒకరి శ్రద్ధ ఉంటుంది. ఒకరికి ధనం మీద శ్రద్ధ, ఒకరికి పదవి మీద శ్రద్ధ, ఒకరికి కీర్తి ప్రతిష్టల మీద శ్రద్ధ, ఒకరికి భార్య మీద శ్రద్ధ, భార్యకు భర్త మీద శ్రద్ధ, ఒకడికి తండ్రి మీద శ్రద్ధ, తండ్రికి కొడుకు మీద శ్రద్ధ. శ్రద్ధ అనేది లేదు ఎవరికి, అందరికీ ఉన్నది. కొందరికి భోజనం మీదనే శ్రద్ధ ఉంటుంది. ఎప్పటికీ ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఇవాళ అమ్మగారులు ఏం చేస్తున్నారో ఏం కాదో, కమ్మకమ్మడి చేస్తున్నారా, ఏమైనా స్వీట్ చేస్తున్నారా లేదా, అదే చింత ఉంటుంది. ఆ భోజనం మీదనే శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ ఉంటుంది, కానీ ఎక్కడ పెట్టాలి శ్రద్ధ అక్కడ పెట్టడం లేదు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ ఖచ్చితా సద్భిః యయా వస్తూపలభ్యతే అని శంకరాచార్యుల వారు వివేక చూడమనిలో శ్రద్ధను గురించి నిర్వచిస్తూ చెప్పారన్నమాట. ఎక్కడ పెట్టాలి శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య, శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు శ్రద్ధ పెట్టాలి. గురువాక్యమునందు శ్రద్ధ పెట్టాలన్నాడు. గురువునందు అని చెప్పలే, గురువాక్యమునందు శ్రద్ధ పెట్టాలి. గురువునందు పెట్టకపోతే గురువాక్యమునందు శ్రద్ధ ఎట్లా కలుగుతుంది? మొదలు గురువునందు శ్రద్ధ ఉండాలనా లేదా? అయితే ఒక్కోసారి మనకు కొందరు గురువులు తటస్థపడతారు. అందరికీ కాదు, కొందరికి అట్లాంటి గురువులు దొరుకుతారు. కొందరు మహాత్ములే ఉంటారు, బ్రహ్మనిష్ఠులే ఉంటారు. కొన్ని చిన్న చిన్న దోషాలు కూడా ఉంటాయి వాళ్ళలో. మహాత్ములు ఉంటారు, బ్రహ్మనిష్ఠులు కూడా ఉంటారు.
కానీ చిన్న చిన్న దోషాలు ఉంటాయి ఒక్కోసారి. వాటిని వాళ్ళకి తెలుసు ఇది మంచిది కాదు అని తెలుసు, అయినా కానీ వాళ్ళు స్వాభావికంగా అటువంటి విషయాల్లో ప్రవృత్తులు అవుతారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఉండిరి కూడా. ఒక మహాత్ముడు, మంచి విద్వాన్ పురుషుడు, మహాపండితుడు, కోవిదుడు, వేదాంత కేసరి అని అనిపించుకున్నటువంటి వాడు కూడా పొద్దున సాయంత్రం భోజనమైన వెంటనే ఒక సిగరెట్ తాగేవాడు. మళ్ళీ మధ్యలో తాగేవాడు కాదు, భోజనమైన వెంటనే ఒక సిగరెట్ తాగేవాడు. ఇప్పుడు చెప్పండి, అటువంటి మహానుభావుణ్ణి ఒకడు గురువుగా చేసుకున్నాడు అనుకో. ఇప్పుడు అతని యొక్క వ్యవహారం చూస్తే అశాస్త్రీయం కనపడుతుంది కదా. ఈ బీడీ సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు. కానీ వ్యవహారం చూస్తే అశాస్త్రీయం కనపడుతుంది. కానీ విద్వత్త చూస్తే మహానుభావుడు, బ్రహ్మనిష్ఠుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ శిష్యుని పరిస్థితి ఏంది? అతడు ఇప్పుడు ఏం చేయాలి? వ్యవహారాన్ని చూద్దామా? సరిగ్గా లేడు. జ్ఞానాన్ని చూద్దామా? పక్కా ఉన్నాడు. మరి ఇప్పుడు అతని మీద శ్రద్ధ పెట్టాలన్నా, అతని వాక్యం మీద, అతని జ్ఞానం మీద శ్రద్ధ పెట్టాలన్నా? మనకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. అతని వివాహం గురించి మనకెందుకు? అతడు ఎట్లుంటే మనకెందుకు? జ్ఞానం అవసరం మనకు కదా. అందువల్ల గురువు వాక్యం మీద శ్రద్ధ పెట్టాలని చెప్పింది. గురువు ఎట్లనైనా ఉండని, కదాచిత్ మంచివాడే ఉండొచ్చు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, సదాచారనిష్ఠుడు ఉండొచ్చు. కొందరికి అట్లాంటి వాళ్ళు దొరకకపోవచ్చు కూడా, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా. అప్పుడు ఏం చేయాలి? మనము ఆ వ్యవహారం దిక్కు చూడొద్దు. జాతిన పూచో సాధుకి పూछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहन दो म्यान అని కబీర్దాస్ అంటాడు. మహాత్ముని యొక్క జాతి, నీతి, కులము, గోత్రము, పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ నువ్వు విచారం చెయ్యకు అంటాడు. ఎవరన్నా ఉండని, నీకెందుకు వాళ్ళతోని, ఆ కులగోత్రాలతోని, ఆ జాతి, నీతి వాటితో నీకేం అవసరం? నీకేం కావాలి? జ్ఞానం కావాలి. అంతేనా? జ్ఞానం తీసుకో అతని నుంచి, అంతే. ఏ విధంగా ఒక ఖడ్గాన్ని ఖరీదు చేయడానికి వెళ్ళావనుకో, నువ్వు అది షాపులో ఉంది, అది నువ్వు తీసుకున్నావు, చూసావు. కత్తి మాత్రం చాలా వాడిగా ఉంది, మంచి నాణ్యత కలిగి ఉంది. కానీ పై ఒర ఏదైతే ఉందో అది మాత్రం బాగులేదు. మరి ఇప్పుడు పై ఒరను చూసి కత్తిని ఖరీదు చేస్తావా? దానికి కత్తి యొక్క నాణ్యతను చూసి ఖరీదు చేస్తావా? నాణ్యతను చూసి ఖరీదు చేస్తావు. పై ఒర ఎట్లా ఉంటుంది అంతే కదా. అట్లా మహాత్ములను కూడా మనము జ్ఞానాన్ని చూసి ఆశ్రయించాలి, అంతే. వాళ్ళ వ్యవహారం చూడొద్దు. వ్యవహారంలో గుణదోషాలు ఉంటాయి. శంకరాచార్యులే స్వయంగా చెప్పినాడు బ్రహ్మసూత్ర భాష్యంలో, సునిపుణానామపి సూక్ష్మ అపరాధ దర్శనాత్ అన్నాడు. మంచి మంచి గొప్ప గొప్ప నిపుణులు, పండితులు, జ్ఞానులలో కూడా ఎక్కడైనా చిన్న దోషం ఉంటే ఉండవచ్చు అన్నాడు. ఎందుకు? ఈ శరీరమే అజ్ఞాన కార్యం ఉన్నది. అజ్ఞానమే పెద్ద దోషం ఉన్నదే కదా. శరీరం ఉన్నంత వరకు అజ్ఞానం ఉన్నది, అజ్ఞాన కార్యం ఉన్నది. అజ్ఞాన కార్యం ఉన్నప్పుడు ఏదో కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. అక్కడి దిక్కు చూడొద్దు. మనకు కావాలి జ్ఞానం, అంతే. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. ఏ విధంగా ఒక మధుపం, భ్రమరము లేదా తేనెటీగ అది పుష్పాల మీద వాలుతుంది. పుష్పాల మీద వాలి ఆ పుష్పము ఏ పుష్పము, దాని రేకులు ఎలా ఉన్నాయి, దానికి ముళ్ళు ఉన్నాయా, ముళ్ళు లేవా, ఇవన్నీ విచారం చెయ్యదు. దానికి ఏం కావాలి? మకరందం కావాలి, తేనె కావాలి. బస్ ఆ పువ్వు మీద అలాగా ఆ పువ్వుకు ఏ మాత్రం కూడా హాని కలిగించకుండా ఆ మకరందాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది, అంతే. దానికి కావాల్సింది మకరందం. పువ్వు యొక్క స్థితిగతులు కాదు దానికి కావాల్సింది. అది ముళ్ళల్లో ఉన్నదా, దాని పువ్వు రేకులు ఎలా ఉన్నాయి, ఎటువంటి పువ్వు, అదంతా అవసరం లేదు. దానికి కావాల్సింది మకరందం. అలా తీసుకొని వెళ్ళిపోతుంది. అదన్నమాట. మధులుబ్ధో యథా భృంగ పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్, జ్ఞానలుబ్ధో తథా శిష్య గురోర్గురువంతరం వ్రజేత్ అని చెప్పినాడు. చూడు, ఆ తేనెను పొందగోరినటువంటి ఆ భ్రమరము ఆ పుష్పంలోని మకరందాన్ని మాత్రం గ్రహిస్తుంది. ఆ తర్వాత పుష్పాన్ని వదిలిపెడుతుంది. ఒకవేళ దానికి తృప్తి కలగకపోతే మరో పుష్పానికి పోతుంది. దానికి తృప్తి అయ్యేంత వరకు పోతుంది. ఆ తర్వాత దాని గూటికి చేరుకుంటుంది. అదేవిధంగా శిష్యుడు కూడా గుణగణాలను చూడొద్దు. గురువు యొక్క ఆయన జ్ఞానం చూడాలి. అతడు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు ఉన్నాడా లేదా, ఇది చూసుకోవాలి. అలా ఉన్నట్లయితే అతన్ని ఆశ్రయించి అతని ద్వారా జ్ఞానాన్ని ఆర్జించి తాను ధన్యుడు కావాలి, తృప్తిని పొందాలి.
ఒకవేళ ఒక గురువు దగ్గర అతనికి తృప్తి కలగలేదనుకో, ఇప్పుడు ఏ విధంగా మనం లౌకిక విద్యలో కూడా చూస్తూ ఉంటాం. ప్రైమరీ స్టేజ్లో ప్రైమరీ స్కూల్లో చదువుకుంటాడు విద్యార్థి. ఇప్పుడు అంతటితో చదువు పూర్తి అయినట్ట, 5వ తరగతి వరకు చదివాడు, అంతటితో చదువు పూర్తయిందా? కాలేదు. మరి ఉత్తమ చదువుల కోసము ఈ గురువులను వదిలిపెట్టాలనా లేదా? 5వ తరగతి వరకే నేర్పారు, వాళ్ళ స్తోమత అంతే ఉంది, అంతవరకు నేర్పారు. ఆ తర్వాత పై చదువుల కోసము వేరే కాలేజీకి పోవాలి, వేరే గురువులను ఆశ్రయించాలి, వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోవాలి. ఇప్పుడు మరి ఈ గురువులను విడిచిపెట్టి ఆ గురువులను ఆశ్రయిస్తే ఈ గురువులను విడిచిపెట్టినటువంటి దోషం తగులుతుందా? తగులదు. ఎందుకు? తనకు ముందుకు పోయేది ఉన్నది, తన కళ్యాణం అయ్యేది ఉన్నది. వీళ్ళని విడిచిపెట్టినా కానీ ఏం దోషం లేదు. అట్లా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఇప్పుడు మన మనస్థితిని బట్టి, ఎందుకంటే ఈశ్వరుడు ఎవరికి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎవరితో సంబంధం చేయించాలో ఈశ్వరుడు బరాబరి సరిగ్గా సంబంధం చేయిస్తాడు. ఇప్పుడు ఈ అవస్థలో మనకొక గురువు లభించాడు. కొంచెం మన బుద్ధి ఎదిగిన తర్వాత ఇంకా కొంచెం సూక్ష్మమైంది బుద్ధి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఇంకా సూక్ష్మంగా విచారం చేయాలంటే ఇప్పుడు మనకు ఈ స్థితిలో మనకు లభించినటువంటి గురువు దగ్గర ఆ విద్య లేదు. అప్పుడు ఏం చేస్తావు? ఆ సూక్ష్మమైనటువంటి ఆత్మ విద్య బోధించేటువంటి గురువులను ఆశ్రయిస్తావు. అప్పుడు మరి ఈ గురువును వదిలిపెట్టిన దోషము కలుగుతుందా? కలగదు. అయితే కొంతమంది గురువులు కూడా ఎట్లా ఉన్నారంటే, కొంతవరకు ఒక గురువు దగ్గర అధ్యయనం చేసినాము, మనకు ఉన్నత విద్య నేర్చుకునేది ఉన్నది, వేరే గురువు దగ్గరికి వెళ్ళినాము. అప్పుడు ఈ పూర్వం గురువు ఉన్నాడు కదా, అతనికి సహనం కాదు, నన్ను వదిలిపెట్టి అతని దగ్గరికి పోయిండు, నా శిష్యుడు అనుకున్నా నేను, ఇప్పుడు అతని శిష్యుడు కాబట్టి ఇప్పుడు నా శిష్యుడు కాకుండా పోతున్నాడు కదా, అతన్ని ఆశ్రయించబట్టే అని ఇతనికి సహనం కాదు పూర్వం గురువుకు. ఎవరా నువ్వు నన్ను విడిచిపెట్టిపోతున్నావా, నీకు శాపం పెడితే చూడు, నీకు మంచిది కాదు చూడు అంటాడు, బెదిరిస్తాడు. అప్పుడు నిజమైనటువంటి ఆత్మోన్నతిని కోరేటువంటి విద్యార్థి అయితే ఆ బెదిరింపులకు బెదరడు. ఎందుకు? నేను నీ దగ్గర సేవ చేసుకుంటూ మీరు చెప్పినట్టు వినుకుంటూ నమ్రతతో మీరు చెప్పిన విద్యను నేను నేర్చుకున్నాను, మరి నాకు ఇంకా ఉన్నత విద్య కావాలి, మరి మీ దగ్గర ఉందా? లేదు. మరి నేను ఉన్న చోటుకు పోతున్నా, తప్పేముంది, దోషం ఏమున్నా చెప్పు అని చెప్పి అతని సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఆ గురువు ఒప్పుకోలేదనుకో, నువ్వు అట్లా కాదురా, ఇట్లున్నావు అట్లున్నావు, గురుద్రోహి ఉన్నావు, అట్లా ఇట్లా అన్నాడు అనుకో, నువ్వు ఏమన్నా అనుకో, చలో అమ్మాయి జారా పోతున్నా, వెళ్ళిపోతాడు. దోషమేం తొలగది. ఎందుకంటే తనకు తృప్తి లేనప్పుడు మరి ఈ గురువుని పట్టుకొని ఉంటే జీవితం వ్యర్థమైపోతుంది. ఇప్పుడు అందుకని ఉన్నత విద్య నేర్చుకోవడానికి ఇంకా మరి ఉచ్చకోటి బ్రహ్మనిష్ట గురువును ఆశ్రయించడంలో తప్పు లేదు అని మలయాళ స్వామి స్వయంగా చెప్పినాడు. ఎందుకంటే విద్య అనేది సంపూర్ణంగా ఒకరి దగ్గరే ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. కొంతమేరకు ఒక స్థాయి వరకు ఒకరి దగ్గర ఉంటుంది, అది ఉన్న కాడికి నేర్చుకోవాలి. ఉన్నత స్థాయికి పోవాలంటే మరో గురువును మార్చవచ్చు, తప్పు లేదు అక్కడ. ఎంతమంది గురువులైనా ఆశ్రయించవచ్చు తృప్తి కలిగేంత వరకు. తృప్తి కలిగిన తర్వాత మళ్ళీ మార్చొద్దిగా, అక్కడే ఉండాలి, ఆగిపోవాలి. ఒకవేళ మనకు సమాధానం కలిగేలాగా గురువు దొరికిండు అని అంటే అతన్ని వదిలి పోకూడదు. ఇక అతన్ని కూడా వదిలినామనుకో భ్రష్టుడైపోతాడు. అందుకని గురువులను కూడా మనకు అంటే ఇక మన అంతఃకరణ పరిపక్వతను బట్టి ఈశ్వరుడు ఎవరెవరితో సంబంధం చేయించాలో వారితో సంబంధం చేయిస్తాడు. మన అంతఃకరణ పరిపక్వతకు పొందేంత వరకు ఈ గురువు దగ్గర ఇలాగే ఉంచుతాడు. ఆ తర్వాత మెల్లగా మనల్ని తీసి ఇంకో గురువు దగ్గరికి చేరుస్తాడు తానే. కొందరు పూర్వ గురువులు ఎవరైతే మనం పూర్వం ఎవరి దగ్గరనైతే అధ్యయనం చేసినామో వారు కనుక మంచి సమ్యక్ జ్ఞానం కలిగిన వాళ్ళు, విద్య లేదు కానీ మంచి బుద్ధి ఉంది, సమ్యక్ బుద్ధి ఉంది, సమత్వ బుద్ధి ఉంది, ఎక్కువ విద్య లేదు. అప్పుడు అతడు ఏం చేస్తాడంటే, నాయన నా దగ్గర ఉన్నటువంటి విద్య నీకు బోధించాను, ఇంతకంటే మించిన విద్య నా దగ్గర లేదు, కాబట్టి నువ్వు ఉన్నత విద్యను అభ్యసించాలంటే నాయన ఇక నువ్వు ఫలానా చోటుకు పో, అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు అని స్వయంగా తీసుకెళ్ళి ఆ మహాత్మునితో సంబంధం చేయిస్తాడు. ఈ పాత గురువు, మొదటి పూర్వ గురువు స్వయంగా తీసుకెళ్ళి ఆ స్వామికి పరిచయం చేయించి, స్వామీజీ ఈ అబ్బాయి మా దగ్గర ఇంత దగ్గర అధ్యయనం చేశాడు, ఇతనికి ఉన్నత విద్యను అధ్యయనం చేసేటువంటి ఇచ్చ ఉన్నది కాబట్టి మీరు ఇతనికి
ఉన్నత విద్య నేర్పండి అని అతనికి అప్పచెప్పి వస్తాడు. ఇట్లా మా గురువు విషయంలో జరిగింది. మాకు ఎవరైతే ప్రస్థానత్రయం వరకు బోధించారో, బ్రహ్మసూత్ర భాష్యము, గీతా భాష్యము మరియు ఉపనిషత్ భాష్యము, ఇంకా అనేక ప్రకరణాలు కూడా మాకు చదివించినటువంటి గురువు సోలాపూర్లో, అతని విషయంలో జరిగింది. అతడు పూర్వం అభ్యాసం చేసినప్పుడు ఒక గురువు దగ్గర చక్కగా అధ్యయనం చేసిన తర్వాత ఆ గురువు దగ్గర ఇక మళ్ళా ముందు గ్రంథాలు వృత్తి ప్రభాకరము, వేదాంత పంచదశి, వేదాంత పరిభాష, బ్రహ్మసూత్రాలు చెప్పేటువంటి యోగ్యత అతనికి లేదు. అప్పుడు స్వయంగా అతడే అన్నాడు, ఏ బాబు, నా దగ్గర ఉన్నటువంటి విద్య నీకు బోధించాను, ఇక నువ్వు ఇంతటితోనే ఆగకూడదని కూడా తనే స్వయంగా చెప్పినాడు. నువ్వు ఇంతటితో ఆగొద్దు, నీ బుద్ధి సూక్ష్మం ఉన్నది, నువ్వు రేపు లోకానికి ఉపయోగపడేలాగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా ముందు విద్యను అభ్యసిస్తున్నట్లయితే నువ్వు లోకానికి ఎంతోమందికి ఉపయోగపడతావు. అందుకని నా దగ్గరనే ఉండకు, నువ్వు పద, నేను పలానా చోట నీకు నేను ఉపజెప్పి వస్తాను పద అని తానే స్వయంగా చేయబట్టి తీసుకెళ్ళి వేరే గురువు దగ్గరికి తీసుకెళ్ళి, ఇగో ఇతడు నా విద్యార్థి, ఇప్పుడు నీకు అప్పచెప్తున్నా, ఇక్కడి నుంచి నీ శిష్యుడే, ఇతనికి ఉన్నత విద్య నేర్పు అని చెప్పి ఒప్పచెప్పి వచ్చినటువంటి మహాత్ములు ఉన్నారు కదా. అట్లా కొందరికి సమ్యజ్ఞానం లేకపోతే నువ్వు విడిచిపెట్టిపోతున్నావా, నువ్వు గురుద్రోహిరా, అట్లయితావు ఇట్లయితావు, నీకు శాపం పెడితే అట్లా ఇట్లా అంటారు. అవన్నీ ఏం పట్టించుకోడు ఉత్తమ విద్యార్థి అయితే. ఎందుకంటే తన దగ్గర లేనే లేదు, లేకపోతే ఆడు ఉంటే జీవితం పాడైపోతుంది, కాలం వ్యర్థమైపోతుంది అని చెప్పి ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్ళిపోతాడనమాట. అందుకని శ్రద్ధ అనేది ఎట్లా ఉంటుందనంటే, ఒక గురువు మీద శ్రద్ధ పెట్టి మనం అధ్యయనం చేసిన తర్వాత అయితే అక్కడ అతని దగ్గర ఎంతవరకు విద్య ఉన్నదో అంత నేర్చిన తర్వాత మరొకరిని ఆశ్రయించి వారి యందు శ్రద్ధ పెట్టడము, గురు వాక్యాల మీద శ్రద్ధ పెట్టడము ఇది యోగ్యమే ఉంది అని చెప్పింది ఉన్నది. అందుకని శాస్త్రస్య గురువాక్యస్య, గురువు యొక్క వాక్యమునందు శ్రద్ధ పెట్టమని చెప్పినాడు శంకరాచార్యుల వారు. గురువును చూడకు, గురువు ప్రవర్తనను చూడకు, అతడు ఏ కులం వాడు, ఎక్కడ పుట్టాడు, మరి అతని అలవాట్లు ఏమి, అంటే సంస్కారాలు ఏంది, అవన్నీ చూడకు. నువ్వు ఎట్లనన్నా ఉండని, నీకు జ్ఞానం కావాలి కదా. గురు వాక్యాల యందు శ్రద్ధ పెట్టి నువ్వు అధ్యయనం చేసి నువ్వు ధన్యుడు కా. ఒక్కోసారి ఇటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. శిష్యుడు ముక్తుడైపోతాడు, గురువు ముక్తుడు కాడు ఇంకా. ఎందుకంటే శిష్యుడు ముందుకెళ్ళిపోయాడు, గురువు అక్కడే ఉన్నాడు. ఆ గురువును వదిలిపెట్టి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాడు, అతడు విద్యాభ్యాసం చేశాడు, అతడు ముక్తుడైపోయినాడు, కానీ ఈయన మాత్రం అక్కడే ఉన్నాడు. ఇట్లాంటి ఘటనలు కూడా ఉన్నాయి. అందుకని శ్రద్ధ అనేది ప్రతి వారికి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద శ్రద్ధ ఉంటుంది. కొందరికి ధనం మీద, కొందరికి ఆస్తిపాస్తుల మీద, కొందరికి కీర్తి ప్రతిష్టల మీద, కొందరికి పదవుల మీద శ్రద్ధ ఉంటుంది. కానీ మనలాంటి వాళ్లకు, సాధకులకు శ్రద్ధ ఎక్కడ ఉండాలి అంటే శాస్త్రస్య గురువాక్యస్య, శాస్త్రవాక్యం నందు గురువాక్యం నందు శ్రద్ధ ఉండాలి. ఇంకా పరమాత్మ యందు అత్యధిక శ్రద్ధ ఉండాలి, భగవంతుని యందు అత్యధిక శ్రద్ధ ఉండాలి. ఉన్నట్లయితే అతడు తరిస్తాడు. ఆ భగవంతుడే మనకు సరి అయినటువంటి పరిస్థితులను, ఘటనలను అన్నిటినీ యథాయోగ్యంగా సమకూరుస్తాడు. అన్ని వ్యవహారాలు తాను చూసుకుంటాడు. 9వ అధ్యాయము 22వ శ్లోకంలో చెప్పాడు కదా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎవరైతే అనన్యమైనటువంటి భక్తి చేత నన్నే నిరంతరము తన చేత అభిన్నంగా చింతన చేస్తూ ఉంటాడో అతని యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటా అన్నాడు. యోగం అంటే అప్రాప్తం యొక్క ప్రాప్తి, క్షేమం అంటే ప్రాప్తం యొక్క పరిరక్షణ, అంటే జ్ఞానాన్ని కలిగించేది, ఆ జ్ఞానాన్ని రక్షించేది నా యొక్క బాధ్యత అన్నాడు భగవంతుడు. ఒక పేద కుటుంబం ఉండేది. అందులో ఒక తల్లి, ఒక కుమారుడు, ఇద్దరే ఉండేది. తండ్రి లేడు. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు, 4-5 ఏళ్ళ పిల్లవాడు. అయితే ఆ అమ్మగారు చాలా పేద కుటుంబం కాబట్టి ఇల్లు గడవక వేరే ధనవంతుల ఇళ్ళకు వెళ్ళి ఏమంటారు బాసనలు, పాత్రలు తోమేది. పాత్రలు తోమడము, శుభ్రం చేయడము, బట్టలు ఉతకడము, బట్టలు శుభ్రం చేయడము, ఆ పనులు చేసుకుంటూ 4-5 ఇళ్ళల్లో పని చేసేది. ఏదో వాళ్ళు ఇచ్చింది దాంతోనే జీవితం గడుపుకుంటూ ఆ పిల్లవాడిని చదివిస్తుంది. దాదాపు 5వ తరగతి వరకు చదివాడు. మంచి పిల్లవాడు, సాత్వికుడు ఉన్నాడు,
బుద్ధి కూడా మంచిగా సాత్విక బుద్ధి ఉంది. 5వ తరగతి అయిన తర్వాత ఇక తల్లి అన్నది, బిడ్డ నేను ఏదో పని చేసుకుంటూ నేను బతుకుతూ నీకు ఇంత చదువుకుంటూ ఇంత చదివించినా ఇక తర్వాతి చదువులు నాతో కావు నాయనా. ఎందుకంటే చదువులు కావాలంటే ఖర్చులు కావాలి. ఆ స్కూల్ ఫీజులని, పుస్తకాలని, డ్రెస్సులని ఇవేవో ఉంటాయి నాయన. ఆ ఖర్చులు నేను భరించలేను, నాతో కాదు. ఇక నువ్వు చదువు మానేసి నాయన, ఎవరి దగ్గరైనా జీతం ఉండు, ఇంత పని చేయి, పని చేస్తే నువ్వు నేను ఇద్దరం కలుసుకొని బతుకుదాం అని అంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, లేదమ్మా నాకు చదువుకునేది ఉన్నది, నేను ఉత్తమ విద్య నేర్చుకోవాలి, నేను స్కూల్కి వెళ్ళాలమ్మా అంటాడు. లేదురా డబ్బు లేదు మన దగ్గర, నేను ఎలా చదివించాలి, ఇప్పటికే కష్టపడుతూ ఇంతవరకు చదివించాను, ముందు చదువులు నాతో కావు బిడ్డ అంటే, లేదమ్మా నాకు తప్పకుండా చదువుకుంటా అంటే, మనకు ఎవరు సహాయం చేస్తారు నాయన, మనమే పేదవాళ్ళం ఉన్నాము, మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అంటాడు. ఎవరు లేరా అమ్మ అంటే, ఎవరున్నారా, ఈ లోకంలో అంతా స్వార్థపరులు ఉన్నారు, మనల్ని పట్టించుకొని మనల్ని బాగు చేయాలని, మనకు సహకారం చేయాలని బుద్ధి ఎవరికి ఉంది నాయన, ఎవరికి కూడా సహకారం చేసేటువంటి బుద్ధి లేదు, మనకు సహాయకులు ఎవరు కూడా లేరు అంటే, ఎవరు లేరా అమ్మ అంటే, ఉన్నాడు భగవంతుడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, వాడు తప్ప ఇంకెవరు కూడా లేరురా అన్నాడు. అంటే భగవంతుడు ఎక్కడుంటాడమ్మా అన్నాడు. భగవంతుడు ఎక్కడుంటాడు, నేను అడుగుతా, పోయి సహాయం అడుగుతా, నాకు చదివించమని నేను ఆ భగవంతుడిని అడుగుతా, నాకు సహాయం చేయమని. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే, ఎక్కడున్నాను చెప్పాలి. అప్పుడు ఆ తల్లి ఏదో మాట వరుసకు అన్నది, వైకుంఠంలో ఉన్నాడురా నారాయణుడు అన్నది. వైకుంఠంలో ఉన్నాడురా నారాయణుడు భగవంతుడు అన్నది. ఓహో అలాగా, అయితే ఇప్పుడే నేను ఆ భగవంతునికి లెటర్ రాస్తా, భగవంతునికి లెటర్ రాస్తా, నాకు సహాయం చేయమని అని. వానికి వచ్చిరాని భాషల, వాడు 5వ తరగతి చదువుకున్నాడు, వాడు ఏం రాస్తాడు, ఏదో వచ్చిరాని భాషల, హే భగవంత నాకు ముందు చదువులు చదువుకోవాలని ఉన్నది, మేము పేద కుటుంబానికి చెందిన వాళ్ళము, మా అమ్మ చదివించలేని అంటున్నది, చాలా కష్టపడుతుంది, ఇప్పటికే ముందు కష్టపడి నన్ను చదివించలేకపోతుంది, అందువల్ల నీ యొక్క సహాయం నాకు కావాలి, నేను ముందు చదువులు చదువుకుంటాను అని చెప్పి అంతా రాసి, ఇక ఆ ఉత్తరం అంతా మలిచి దాని మీద అడ్రస్ రాయాలి కదా, ఏమని రాయాలి, అడ్రస్ ఏమని రాయాలి, శ్రీమన్నారాయణునికి వైకుంఠాపురంలో ఉన్నవానికి ముట్టేది అని రాశాడు దాని మీద. శ్రీమన్నారాయణునికి వైకుంఠాపురంలో ఉన్నవానికి ఈ లెటర్ ముట్టాలి అని రాశాడు. రాసి ఇక పోస్టులో వేయాలి కదా. పోస్ట్ ఆఫీస్కి వచ్చాడు, వస్తే ఆ పోస్ట్ బాక్స్ ఉంటుంది కదా, ఆడ గోడకు తగిలిస్తారు, ఆ పోస్ట్ బాక్స్లో వేయాలంటే వానికి అందుతలేదు, అది ఎత్తుగా ఉంది, వాడు ఎగురుతున్నాడు, ఇట్లా ఎగురుతున్నాడు, వేస్తామంటే వానికి అందుతలేదు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాడు. అయితే ఆ పోస్ట్ మ్యాన్ చూశాడు, వాడు ఎగురుతున్నది, అరే పిల్లవాడు ఎవరో వచ్చారే, లెటర్ వేస్తున్నాడే బాక్సులా, వానికి అందడం లేదే, వానికి ఏమైనా సహాయం చేద్దా అని అతడు వచ్చాడు. బాబు ఏమరా ఎగురుతున్నావు ఏమిరా అంటే, స్వామి లెటర్ వేయాలి ఈ బాక్సులో, అందుకే నాకు అందుతలేదు అన్నాడు. ఎవరికి లెటర్ వేస్తున్నావు నువ్వు? వాడు చిన్నపిల్లవాడు, వాడు ఎవరికి లెటర్ వేస్తున్నాడు తెలుసుకోవాలని అతనికి జిజ్ఞాస కలిగింది పోస్ట్ మ్యాన్కు. ఎవరికి వేస్తున్నావు నాయనా అన్నాడు. అంటే వైకుంఠంలో ఉన్న నారాయణునికి లెటర్ వేస్తున్నా నేను, ఆయనకు ముట్టాలి ఈ లెటరు. అతడు ఆశ్చర్యపోయాడు పోస్ట్ మ్యాన్, భగవంతునికి లెటర్ రాసినోడు ఎవడు లేడు, ఈ పిల్లవాడు రాశాడే, విచిత్రంగా ఉందే అని చెప్పి ఆ లెటర్ నాకు ఈయన అని ఆ లెటర్ చూసుకొని చదివాడు. అరే పిల్లవాడు తన పేదతనాన్ని ప్రకటన చేయలేక భగవంతునికి మొరబెట్టుకుంటున్నాడు ఈ పిల్లవాడు, వీడు ఎంత మంచివాడు ఉన్నాడు చూడు అని చెప్పి అతడు అనుకున్నాడు. ఇగో ఈ లెటర్ నేను బాక్సులో వేస్తా, నువ్వు దీనికి ఉత్తరం కూడా తర్వాత వస్తుంది, 10 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా, దీనికి మళ్ళీ ప్రత్యుత్తరం వస్తుంది, 10 రోజుల తర్వాత వస్తుంది, నువ్వు మళ్ళీ ఆ ఉత్తరం ఏ విధంగా వచ్చిందో నీకు చదివి చెప్తాను, నువ్వు 10 రోజుల తర్వాత మళ్ళీ రా నాన్న అని చెప్పి ఆ లెటర్ తీసుకొని అతని ముందు అందులో వేసినట్టు వేసాడు. అలా ఇప్పేది తానే కదా, పోస్ట్ మ్యానే కదా. అయితే ఆ లెటర్ వేసి పిల్లవాడిని ఇంటికి పంపించి 10 రోజులకు రమ్మన్నాడు కదా. 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయిన తర్వాత 10 రోజులు వచ్చే నాటికి ఇతడు పోస్ట్ మ్యానే ఒక లెటర్ రాశాడు, తానే స్వయంగా ఒక లెటర్ రాసి, ఇగో పలానా అబ్బాయి పలానా
వాళ్ళ కుమారుడు చాలా పేదవాడు ఉన్నాడు, అతనికి ఉత్తమ చదువుల కోసము నువ్వు సహాయం చేయవలసింది అని పోస్ట్ మ్యాన్కు ఉత్తరం రాసినట్టుగా ఆ లెటర్ తానే రాశాడు. స్వయంగా పోస్ట్ మ్యాన్కు భగవంతుడు రాసినట్టుగా పోస్ట్ మ్యానే రాశాడు. రాసి ఆడ దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకొని 10 రోజుల తర్వాత ఆ పిల్లవాడు వచ్చాడు. వచ్చిందా నా అంకుల్ లెటర్ వచ్చిందా అన్నాడు. వచ్చింది బాబు, వచ్చింది, నీ పేరు మీద లెటర్ వచ్చింది, నారాయణ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి చెప్పండి ఏమి వచ్చింది, ఉత్తరం ఏమొచ్చింది చదివి చెప్పండి అని అంటే, ఇగో ఫలానా అమ్మగారి కుమారుడు ఫలానా పిల్లగాడు, అతడు ఉత్తమ చదువులు చదువుకోవాలని జిజ్ఞాస ఉంది, అతని దగ్గర ధనము లేదు, అందుకని నీవు అతనికి పై చదువుల కోసం ఖర్చునంతా కూడా నీవే ఇవ్వాలి అని ఇగో శ్రీమన్నారాయణుడు రాశాడు అని ఆ పిల్లవాని ముందు చదివాడు. ఇక పిల్లవాని సంతోషం అంతుపట్టలేదు. నాకు భగవంతుని దిగితే లెటర్ వచ్చింది, ఇక నాకు తప్పకుండా ఉత్తమ చదువులు తప్పకుండా దొరుకుతాయి అని ఇక సంతోషపడుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ లెటర్ వచ్చింది నాకు భగవంతుని దగ్గర నుంచి. ఏమని వచ్చిందిరా? నాకు ఉత్తమ చదువుల కోసం ఖర్చులు పోస్ట్ మ్యాన్కి ఇమ్మని పోస్ట్ మ్యాన్కి లెటర్ రాశాడు అని చెప్పుకున్నాడు. చూడు, ఇప్పుడు శ్రద్ధ ఉంటే, భగవంతుని మీద శ్రద్ధ ఉంటే ఏ విధంగానైనా వ్యవస్థ చేస్తాడు. ఇప్పుడు ఆ పోస్ట్ మ్యాన్కే బుద్ధి పుట్టించిండా లేదా? ఖర్చులంతా నేను ఇస్తానన్నాడు. స్వయంగా వచ్చిండా భగవంతుడు? రాలే. కానీ ఎవరికో ప్రేరణ చేస్తాడు, ఎవరికో మనలోనే ఉన్న వాళ్ళకే ప్రేరణ చేసి అతనికి సహాయం చేపిస్తాడు. శ్రద్ధ ఉండాలి భగవంతుని మీద, అదన్నమాట. అట్లా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా శ్రద్ధ అనేది ఆ విధంగా ఉండాలి. వానికి బుద్ధికి తగినట్లు ఏదో ఒక శ్రద్ధ ప్రతివానికి ఉంటుంది. బుద్ధి సాత్వికమైతే సాత్విక శ్రద్ధ ఉంటుంది, బుద్ధి రాజసమైతే రాజస శ్రద్ధ ఉంటుంది, బుద్ధి తామసమైతే తామస శ్రద్ధ ఉంటుంది కదా. వాని సంస్కారాన్ని బట్టి అంతఃకరణంలో సాత్విక అంతఃకరణం ఉంటే సాత్విక శ్రద్ధ ఉంటుంది, రాజస బుద్ధి ఉంటే రాజసిక శ్రద్ధ ఉంటుంది, తామస బుద్ధి ఉంటే తామస శ్రద్ధ ఉంటుంది. మనుష్యునికి ఏ గుణం ప్రాధాన్యంగా ఉంటుందో వానికి ఆ శ్రద్ధ ఉంటుంది. ఏ గుణం ప్రధానంగా ఉంటుందో ఆ విధంగానే అతనికి శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధను బట్టి కర్మలు చేస్తాడు. ఇక వాని బుద్ధి కర్మానుసారి అని చెప్పిన ప్రకారంగా వాని బుద్ధి ఏ గుణం అధికంగా కలిగి ఉంటుందో ఆ గుణానుగుణంగానే తన యొక్క కర్మలు కూడా ఉంటాయి. మాటి మాటికి చేయబడిన కర్మలు నిష్టను కలిగిస్తాయి కదా. పదే పదే ఎప్పుడు చేస్తున్నటువంటి కర్మ ఆ కర్మలో నిష్టను కలుగజేస్తుంది. శ్రద్ధ ఎట్టిదో మనుష్యుడు అట్టివాడు. మనుష్యుడు ఉండేది దేహంలో కాదు, శ్రద్ధలో ఉంటాడు. మనుష్యుడు వ్యవహార పూర్తికి శరీరంలో ఉన్నాడు, కానీ వాస్తవంగా అతడు శ్రద్ధలో ఉంటాడు. ఎందుకంటే తన వ్యవహారం అంతా తన శ్రద్ధను అనుసరించే ఉంటుంది. తనకు దేని యందు శ్రద్ధ ఉంటుందో దానిలోనే ప్రవృత్తుడై ఆ విధమైనటువంటి కర్మలే చేస్తూ ఉంటాడు. అనగా ఆదర్శంలో ఉంటాడు. చూసారా, ఆదర్శానికి తగినట్లు వాని జీవితం ఉంటుంది. శ్రద్ధ ఎట్టిదో సిద్ధి అట్టిది. నీ శ్రద్ధ నిన్ను నిర్మాణం చేస్తుంది కదా. మన శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధకు అనుగుణంగానే మన యొక్క ప్రగతి, మన యొక్క అభివృద్ధి అవుతుంది. అంతే కదా. దేని యందు శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధానుసారంగా దాని యందు ప్రవృత్తుడయ్యి ఆ కర్మను చేస్తూ ఉన్న కొద్దీ ఆ కర్మలో నైపుణ్యము నిపుణత ప్రాప్తమవుతుంది. దాని ద్వారా ఆ విషయంలోనే అతడు నిష్ణాతుడయ్యి ముందు పోయి దాని ద్వారానే అతని యొక్క జీవిత గమ్యం నిర్ణయం చేయబడుతుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు, వాళ్ళకు మ్యాథమెటిక్స్ గణితం అంటే చాలా ఇష్టం అనుకోండి కదా. ఆ గణితంను 10వ తరగతి దగ్గర గణితంలో ఉత్తీర్ణుడైనాడు, గణితంలో మార్కులు ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే గణితంలో అతనికి రుచి ఎక్కువ ఉంది, అభిరుచి ఎక్కువ ఉంది. అతడు ఇంటర్మీడియట్లో పోయినప్పుడు వాడు ఆ గణిత సంబంధించినటువంటి ఆ భాగంలోనే వాడు ఎన్నుకుంటాడు కదా. ఏమంటారు దానికి? మ్యాథమెటిక్స్ ఎంపీ ఇట్లా పోతాడు. కొన్ని సైన్స్లో అధికంగా అభిరుచి ఉంటే బైపీసీ ఇట్లా తీసుకుంటారు. అట్లా పోతూ ఉంటే వారికి అందులో అభిరుచి ఎక్కువై నిష్ణాత ఎక్కువై వాళ్ళు చక్కగా దానిలో ఉత్తీర్ణులైపోతే ఆ డాక్టరేటు లేదా ఇంజనీరింగ్, ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఉంటే ఇంజనీరింగ్ వైపు పోతారు. సైన్స్లో ఎక్కువగా నిష్ణాతులైతే డాక్టరేట్ అటువైపు పోతారు.
అట్లా 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 పోతూ దానిలో నిష్ణాతులై అదే వాళ్ళకు జీవనాధారం అయిపోతుంది భవిష్యత్తులో. అట్లా అట్లా మన శ్రద్ధను బట్టి ఏ తరగతిలో ఏ క్షేత్రంలో మన శ్రద్ధ ఉంటే దానిలోనే అతడు ప్రవృత్తుడవుతాడు, అందులో నిష్ణాతుడవుతాడు. వాని జీవిత గమ్యం అదే అయిపోతుంది. అట్లా తామసికులకు, రాజసికులకు, సాత్వికులకు వాళ్ళ శ్రద్ధను బట్టి ఆయా క్షేత్రంలో వాళ్ళు ప్రగతిని పొందుతారు. ఈ విధంగా చెప్తూ నీ శ్రద్ధకు అధీనమైనటువంటి ప్రగతి ఉంటుంది. కొందరికి దేవుని ఫోటోలు పూజ చేసే నిష్ట, కొందరికి రాజకీయ నాయకుల ఫోటోలపై నిష్ట, కొందరికి సినిమా తారల బొమ్మలపై నిష్ట. వాని శ్రద్ధను బట్టి వాని నిష్ట ఉంటుంది. అంతే కదా. అట్లా అందుకని అర్జున, నిష్టను గురించి తెలుసుకోవాలనుకుంటే వాడు చేసే పనులను బట్టి తెలుసుకోవాలి. వాడు యజ్ఞం చేస్తాడు, దానం చేస్తాడు, తపస్సు చేస్తాడు. అయితే ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడో, ఎందుకొరకు చేస్తున్నాడో తెలుసుకున్న మీదట వాని శ్రద్ధను మనము గుర్తించడానికి వస్తుంది అని చెప్తూ ఇక ఆ శ్రద్ధ భేదాలను చెప్తాడు. ఆహారంలో శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది, తపస్సులో శ్రద్ధ 3 రకాలు ఉంటుంది, యజ్ఞంలో శ్రద్ధ 3 రకాలు ఉంటుంది, దానంలో శ్రద్ధ 3 రకాలు ఉంటుంది. అవన్నీ మనకు క్రమంగా ముందు చెప్తాడు. ఆ విషయం రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.